సార్ మనం ఏం చేసినా చూస్తూ ఊరుకోవడానికి అతను మామూలుడు కాదు సార్. అతను మనకు అలవాటు అయ్యేంత వరకు మనం కొంచెం కంట్రోల్లో ఉందాం సార్. రేయ్, వార్నింగ్ ఇస్తున్నావా విషయం చెప్తున్నావా? సార్ మేమేం చెప్పినా మీ మంచి కోసమే సార్. దాన్ని తీసుకొచ్చేరా. మీరైనా చెప్పండి అమ్మా. పెళ్ళాంచేస్తే బాధపడ్డానికి, పోలీసోడంటే భయపడ్డానికి నా కొడుకు కామన్ మ్యాన్ కాదు, కాశీ చెప్పాడికి. మీరున్నారంటే ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చాం సార్. కాశీ అంటే ఎవడెక్కడ? నా కొడుకు ఊళ్ళో లేడు, వస్తే కౌరెడతా, అప్పుడు రా. కనిపిస్తే అరెస్ట్ చేసి నీకు కబురెడతా, అప్పుడు నువ్వే రావాలి. నీ పెంపకం కరెక్ట్ కాదు. పదండి. కాశీ ఎక్కడ? ఊర్లో లేడు. వస్తే స్టేషన్కి రమ్మని చెప్పు. కాశీ ఉన్నాడా? ఇక్కడ లేడు. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? హ్మ్? ఆ కాశీ గురించేనా? మీరు ఈ ఊరికి కొత్త సార్. మీ కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది. మాకంతా అలవాటైపోయింది సార్. సార్, ఇతనిపై 120 కేసులు పైగా ఉన్నాయి సార్. అవి ఈ కాగితాలకే పరిమితమైనాయి సార్. ఈ పార్వతీపురం మండలంలో ఏ రాజకీయ నాయకుడు గెలవాలన్నా ఇతని మద్దతు తప్పనిసరి సార్. ఇతను 10 సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికాడు సార్. పైగా 20 సార్లు దొంగ నోట్లు ముద్రిస్తూ పట్టుబడ్డాడు సార్. అంతెందుకు, మీరు అరెస్ట్ వారెంట్ పట్టుకుని తిరుగుతున్నారే, ఇలా చాలా మంది తిరిగారు సార్. కుదిరితే కొన్నాడు, కుదరకపోతే కొట్టాడు. మనకు కుటుంబాలు ఉన్నాయి సార్. నీ పేరుంటేనే వణుకు పుట్టాలన్నా. రేయ్, ఒళ్ళు బలిసిందా? రోడ్డు మీద తాగుతున్నావు? ఈ నర్సీపురం ఊర్లో కాశీ ఒంటి మీద చెయ్యేశావంటే కాటికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. కరెక్ట్ గా దొరికావురా. సార్, మీరు చాలా రిస్క్ చేస్తున్నారు సార్. నేను డ్యూటీ చేస్తున్నాను. 3 రోజులు గవర్నమెంట్ హాలిడేస్. నేను వైజాగ్ వెళ్తున్నాను. కాశీ అంటే భయపడే వాళ్ళని ఇంటికెళ్ళి భజన చేసుకోమని చెప్పండి. తిరిగి వచ్చాక వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. వాడిని వదిలే ప్రసక్తే లేదు. నమస్తే సార్. ఎక్కడ మీ ఎస్ఐ? వద్దా? ఎందుకు వద్దన్నా కాసే? చెత్త నా కొడక, ఊర్లో కాశీని విధవం చేసి వదిలేద్దామనుకుంటున్నావా? కాశీ పేరు వింటేనే ఊళ్ళో ఉచ్చ పోసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు కాశీ ఫోటో కనిపిస్తే ఉచ్చ పోసేలా చేశాడు. ప్రాబ్లం నాది, పోయిన పరువు నాది. నేను చూసుకుంటాను పో. చైత్ర, స్టేషన్కి వెళ్ళొస్తాను. ఓకే డాడీ. ఇదేం ఇల్లండి, బూత్ బంగ్లాలా ఉంది. అసలు కళగానే లేదు. నువ్వేంట్రా ఇక్కడ? జీవితాంతం జైల్లో ఉంటాననుకున్నావా? నీ ఇంట్లో అసలు అందమే లేదురా. రాయ్,
ఏంట్రా వాగుతున్నావు? డాడీ ఏమండి? చైత్ర హే, నా డాడీని వదలండి వదలండి వదలండి. ఒక్క నిమిషం ముందు అబద్ధం చెప్పాన్రా. అందమంతా నీ ఇంట్లోనే ఉంది. ఏయ్! ఎవరికెంత కసుందో తీర్చుకొని వచ్చేయండి. ఏమండి? ఏమండి? చైత్ర అండి చైత్ర అండి. డాడీ డాడీ వదలు నీ డ్యూటీ నువ్వు చేసుకో, తప్పు లేదు. నా పెళ్ళాం కేసులో వేలు పెట్టి నా గురించి తెలుసుకోకుండా ఈ ఊర్లో అడుగు పెట్టి నేనంటే భయపడే ఈ జనం ముందు నా మీద చెయ్యి వేశావు. అది తప్పు. చూడు చూడు, నువ్వేం పోలీసోడివిరా. కిలోమీటర్ పరిగెత్తేసరికి ఒంట్లో ఓపిక చచ్చిపోయిందా? డాడీ వదలు డాడీ కాశీ, నొప్పి ఒక్క రోజు తెలిస్తే చాలదు. నువ్వు 3 రోజులు జైల్లో ఉన్నావు. అది జీవితాంతం మన ఇంట్లో బందీగా ఉండాలి. కట్ర తాళి. ఎక్కడికి పోతావే? ఆ దుర్మార్గుడి నుండి తప్పించుకుని నా దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత నీకు తెలిసింది.